సరే ఇప్పుడు ఎడ్యుకేషన్ విషయానికే వస్తే ఇప్పుడు జూన్, జూలై వచ్చిందంటే చాలా ధర్నాలు జరుగుతా ఉంటాయి. ఇప్పుడు స్కూల్ యూనియన్ పిల్లలు విద్యార్థి సంఘాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీవీపీ అంటారు, పీడీఎస్యూ అంటారు, చాలా విద్యార్థి సంఘాలు ఉంటాయి. వాళ్ళు ఆ టైంలో మాత్రమే సౌండ్ చేసి, అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, నేను నీ రూమ్ లోకి వచ్చి డబ్బులు తీసుకొని పోయే బాపతి కాదు అని చెప్పేసి మీరు ఒక వీడియోలో అన్నారు. వీళ్ళు ఏమైనా డబ్బులు తీసుకొని ఇట్లా ఎలాంటి సమస్యలు బయటకు రాకుండా చేస్తున్నారంటారా? ఇప్పుడు ఈ విషయము నేను చెప్తున్నది కాదు. ఇప్పుడు మీరు ఏ ఆర్గనైజేషన్ అన్నా తీసుకోండి, ఆ ఆర్గనైజేషన్ లా పైన వదిలేసి కింద ఉన్నోని అడిగారు అనుకోండి, వాడే చెప్తాడు, అన్నా మేము పోతున్నాము, ఆడికి పోగానే మనోళ్ళే వచ్చేయండి. ఇంకో వీడియో కూడా మీరు చూస్తే అందులో ఒక ఆయన, నాది బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఫ్రంట్ ఏదో అన్నాడు, ఆయనని ఇట్లా చేస్తారా, ఓ టైమింగ్ ఉంటది, ఆ టైంలో పోవాలంటే పోయి బాబు బాంచనని కాలు చేతులు పట్టుకొని కాలు మొక్కి రావాలనా, ఏం మీరు స్టూడెంట్ యూనియన్ లీడర్లా లేకపోతే వాళ్ళకు పాకి పని చేసేటోళ్ళ అన్నట్టుగా మాట్లాడిండు ఆయన. సో ఈ రోజు ఒకటే ఏంది అని అంటే మీరు డబ్బులు తీసుకోరా అంటే, అక్కడ ఆయన మోరార్లెస్ మీరు తీసుకోరా అంటే ఆయన తీసుకుంటున్నట్టుగా అడ్మిట్ చేసినట్టే కదా. అంతే. సో ఇక్కడ ఈ కింద ఉన్న Tier 2 లీడర్స్ కూడా ఏమంటున్నారు అంటే, స్టూడెంట్ ఆర్గనైజేషన్లు ఉన్న వాళ్ళు మేము పోతాం, వాడు రమ్మంటాడు, మనోడు అంటాడు. ఇక అడ్మిషన్ల టైంలో వచ్చినప్పుడు కన్సెషన్లు ఇప్పిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఆడ ఏం లేదు, వీళ్ళు చేసేది 100 రూపాయల ప్రోడక్ట్ ని 1000 రూపాయలు చేసేసి దాన్ని ఒక 300 కన్సెషన్ ఇప్పించి జనాల జీవితాలను ఆగం చేస్తారు. సో ఇదంతా ఒక నెక్సెస్. ఇప్పుడు స్టూడెంట్ యూనియన్స్ గురించి కూడా మాట్లాడాలంటే, ఒక 10-11 సంవత్సరాల కిందట ఇక వీళ్ళంతా ఏం చేస్తుండే, బంధులు గిందులు చేసుకుంటా చిల్లరగా తిరుగుతుండే, చదువు అవ్వలేదు. తర్వాత మెల్లగా ఏమైపోయింది, ఇక అది కొంచెం జర పెద్దగా అయిన తర్వాత వాళ్ళు అట్లా జర పెద్ద లీడర్లు అయ్యారు. అయిన తర్వాత ఈ బంద్ చేస్తా, అది ఇది చేస్తా అని బెదిరించి డబ్బులు వసూలు చేసి స్టార్ట్ చేశారు. ఇక అదంతా అయిపోయినాక నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ లో ఏమైపోయిందంటే, కాలేజ్ కూడా అరే ఎందుకురా మీకు తలకాయ నొప్పి, మంచిగా రండి మా కాలేజ్లోనే అదొకటి ఇదొకటి అడ్డమైన పొజిషన్ ఒకటి ఇచ్చేసి మాడ కూర్చుండబెట్టి వాళ్ళకు నెల జీతం లాగా ఒక ఇది క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. సో మీకు అట్లా ఇల్లీగల్గా వచ్చేది ప్రాపర్ లీగల్ వేలు వస్తున్నాయి, అడ్మిషన్ల కమిషన్లు వస్తున్నాయి, ఇంకేం కావాలి. సో ఈ విధంగా వీళ్ళు స్టూడెంట్ యూనియన్లని మొత్తం ఇట్లా మార్చేసారు, అయిపోయింది. అందుకే ఇప్పుడు ఏడబోయినా కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి లేకుండా అయిపోయింది. స్టూడెంట్ యూనియన్ అనేది ప్రాపర్ గా ఇండిపెండెంట్ గా, నా మీద ఎవడు లేడు. ఇందాక మీరు అడిగారు కదా మీ వెనకాల ఎవరు ఉన్నారని, ఒకప్పుడు స్టూడెంట్ యూనియన్ లీడర్ల వెనకాల కూడా ఎవడు ఉండేటోడు కాదు. వాడి మాటకు ఒక విలువ ఉండేది, వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఒక్కొక్కడికి పడేది. అట్లాంటి సిచ్యువేషన్ నుండి ఈ రోజు ఏడికొచ్చినాం మనం. అట్లాంటి వాయిస్ అనేది ఈ రోజు రావాలనే మా పోరాటం. ఖచ్చితంగా వీళ్ళు అమ్ముడు పోయారు, లేకపోతే ఎందుకు కొత్తగా వచ్చే వాళ్ళకు జాయిన్ అయ్యే వాళ్ళకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేవు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, నేను ఒక మాట చెప్తే, కరెక్ట్ మాట్లాడితే, లా మాట్లాడితే అది ఇంప్లిమెంట్ కావాలనేది వాళ్ళ ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇప్పుడు ఒకప్పుడు స్టూడెంట్ యూనియన్ లీడర్స్ అంటే మంచి రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడు వాళ్ళ వాయిస్ కూడా వినిపించట్లేదు. జనరల్ గా ఏదన్నా బంధువులు అని అంటే అప్పుడు వచ్చి ముందరుండి కండువాలు వేసుకొని తిరగడం తప్ప ఎక్కడ కనిపించరు. అండ్ అప్పుడున్న రెస్పెక్ట్ ఇప్పుడు లేదు, అది ఓకే. కానీ ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, పేరెంట్స్ అసలు ఏం చేయాలి, ఫస్ట్ స్టూడెంట్స్ ఏం చేయాలి? పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ తాహతకు మించి కాలేజ్లలో స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు, డొనేషన్లు పే చేస్తున్నారు, ఫీజులు పే చేస్తున్నారు, లక్షలు లక్ష కాకపోయినా 50,000 మినిమం ₹1,00,000 టెన్త్ స్టూడెంట్ పే చేస్తున్నారు. జనరల్ గా నేనైతే 2000లో నా కాలేజ్ ఫ్రీ అయిపోయింది, ఫ్రీ స్కూల్. కానీ ఇప్పుడు అట్లా లేదు, స్కూల్లో వాడు లక్షలు పే చేయాలి, కాలేజ్కి వచ్చినాక 2 లక్షలు పే చేయాలి. అలాంటి పరిస్థితి ఏర్పడేది. అసలు పేరెంట్స్ అసలు ఎలాంటి అవగాహన తెచ్చుకోవాలంటారు? ఇప్పుడు మేము చేస్తున్న ప్రతి చర్య కూడా ఫస్ట్ పేరెంట్స్కి అవగాహన కలిపేయనీకనే. ఎందుకంటే నేను 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన, ఒకటి AIEEE, రెండోదేమో ఢిల్లీ యూనివర్సిటీ LLB ఎంట్రన్స్ ఎగ్జామ్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి అని అంటే పిల్లలకు మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను పక్కా కొడతాను, ఎందుకు కొట్టాను, ఈ ఎగ్జామ్ నాకు పక్కా వస్తుందన్న మోటివేషన్ ఉంటే వాడు కొడతాడు. ఆ మోటివేట్ చేసే అట్మాస్ఫియర్లో మీ పిల్లల్ని పంపించడం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఆ మోటివేషన్ పేరెంట్స్ నుండి రావచ్చు, కొంతమంది పేరెంట్స్ అది మోటివేట్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు 10th ఇంటర్ చదువు రాని వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏంది అని అంటే, యూ నీడ్ టు ఫైండ్ రైట్ మెంటర్స్ ఫర్ యువర్ కిడ్స్. స్కూల్ ఇది, కాలేజ్ అది ఇది కాదు. ఒకప్పుడు IAS ఎగ్జామ్ క్రాక్ చేయాలి అని అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి అనేటోళ్ళు. ఒకటి ఏంది అని అంటే ఒక మంచి కోచింగ్ కావాలి, లేదా
రెండోది ఇప్పుడు చాలా మంది పట్టించుకోకుండా పక్కన పడేసిన ఆప్షన్ ఏంటి అని అంటే ఒక మంచిగా సెలెక్ట్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ మెంటర్షిప్ కావాలి. అంటే గైడెన్స్ ఫ్రమ్ అన్ పర్సన్ హూ హాస్ క్రాక్డ్ ఇట్ ఆర్ ఒక కోచింగ్. ఈ రెండు ఆప్షన్స్ ఉండే. ఇప్పుడు ఓన్లీ కోచింగే అయిపోయింది, దాని పేరు మీద దందా వేరే నడుస్తుంది అనుకోండి. సో ఆ గైడెన్స్ అనేది చదువుకుని మంచిగా ఫ్లరిష్ అయిన వాళ్ళు ఇప్పుడు మీ పిల్లల్ని తీసుకెళ్లి ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ తో ఇంటరాక్ట్ చేయించడము, మాట్లాడించడము. ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ప్రోగ్రామ్స్లలో మాట్లాడి పోవడాలు ఇవి ఇప్పుడున్న కార్పొరేట్ కాలేజీలో స్కూళ్ళల్లో ఏదో చూస్తలేం మనము. వాళ్ళు వచ్చి మోటివేట్ చేసి పోయేటోళ్ళు, అరే ఇట్లుండాలి అట్లుండాలి మనం ఇది అది అని గట్టిగా మాట్లాడేటోళ్ళు. ఏడుంది? సిస్టమ్ లేదు. అరే మన స్టూడెంట్ చనిపోయిండు, మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ లో అతని డెత్ అయితే పోలీసులు కూడా దాన్ని మ్యానిపులేట్ చేసి పడేసారు, మొత్తం కేసునంతా సర్వనాశనం చేస్తున్నారు. కాలేజోడు అట్లాంటి స్టూడెంట్ కి కండోలెన్స్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి నుండి ఏం చేశారు? ఇప్పుడు పోలీసుల్ని సెక్యూరిటీ లాగా పెట్టుకుంటున్నారు క్యాంపస్ లో బయట. తప్పు చేసినోడే అట్లాంటి పనులు చేస్తాడు, తప్పు చేయనోడు నా బిడ్డ చచ్చిపోయిండు అన్న బాధతోని ఒక సంతాప సభ పెడతాడు. పెట్టిర్రా? కాబట్టి ఇక్కడ ఏంది అని అంటే పేరెంట్స్ చూడండి, మీ పిల్లల్ని మంచిగా పంపిస్తున్నారు, ఆ దరిద్రులు చంపేసి శవాలను కూడా ఏదో సరిగ్గా లేని విధంగా మీకు అప్పచెప్తున్నారు, తలగబెట్టుకోపోండి అని చెప్పేసి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి పేరెంట్స్ షుడ్ సీ గుడ్ అండ్ బ్యాడ్. ఫుడ్ మంచిగా ఉందా, ఫుడ్ మంచిగా లేకపోతే అవసరం లేదు అట్లాంటి కాలేజ్, కంప్లైంట్ ఇవ్వండి ఇమీడియట్లీ, వాడు పీకేదేం లేదు. ఇంటర్మీడియట్ అంతే, ఆఫ్టర్ ఆల్ అది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. వాడు కాకపోతే 100 కాలేజీలు బయట ఉన్నాయి, మనకు కంప్లైంట్ ఇవ్వడానికి బోర్డు ఉంది. మీరు మాట్లాడడమే మొదలు పెట్టకపోతే మీకు సమస్యల పరిష్కారం ఎడికనవుతుంది? అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, మీరు అడగండి ఫస్ట్. అండ్ రెండోది ఏంటంటే మీ పిల్లలతో మీరు మాట్లాడండి, నాన్న ఏమవుతావు, డాక్టర్ అవుతావా, లాయర్ అవుతావా, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏంది. గివ్ టైమ్ టు యువర్ కిడ్స్. పిల్లలకు ఆ టైం ఇవ్వట్లేదు మీరు, చదువుకోపోరా అదిరా ఇదిరా అని చెప్పేసి అంటున్నారు. జస్ట్ కొంచెం టైం స్పెండ్ చేయండి, వాళ్ళు ఆటోమేటిక్గా మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటారు. అరే మా నాన్నకి ఇది కావాలని అర్థం చేసుకుంటారు, మా అమ్మకి ఇది కావాలని అర్థం చేసుకుంటారు, నేను ఈ పొజిషన్లో ఉండడం వాళ్ళు కోరుకుంటున్నారు అర్థం చేసుకుంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది తెలుసుకోండి. ఎంతసేపు నువ్వు ఐఐటి చదవాలి, డాక్టర్గా లేకపోతే ఇంజనీర్గా అంటే అందరూ దానికోసం పుట్టరు. ఇప్పుడు వాడు ఒక అబ్దుల్ కలామే కావచ్చు, ఇంకో పెద్ద సైంటిస్టే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, వాడికి అందులో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. చిన్న చిన్న పిల్లలు స్కూల్ గోయింగ్ కిడ్స్ కూడా కోడింగ్ చేసేసి కోట్లు సంపాదించే పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. చూసినాం కూడా అట్లాంటి ఎగ్జాంపుల్స్. కాబట్టి పేరెంట్స్ కి నేను చెప్పేది ఒకటి, స్పెండ్ సమ్ గుడ్ క్వాలిటీ అమౌంట్ ఆఫ్ టైమ్ విత్ యువర్ కిడ్స్. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వాళ్ళకు మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకుండా ఫరక్ పడదు, కానీ జీవితంలో ఏదైనా ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వస్తే దాన్ని హ్యాండిల్ చేసే ధైర్యాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సార్ ఇప్పుడు పిల్లలు మీరు పిల్లలకి ఇచ్చే టిప్స్ ఏంటి? ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ 10th కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళే కానీ, ఎందుకంటే వీళ్ళే చాలా డేంజర్లో ఉన్నారు మనం చూసుకుంటే. సో వీళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? నేను ఇచ్చే టిప్స్ ఏంటి అని అంటే ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే, నేను ఎన్ఐటీలో బీటెక్ చేసిన, ఢిల్లీలో లా చేసిన, అన్నీ చేసిన. ఇంటర్లో నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి, 10thలో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఈరోజు ఎవ్వడేం అడగాడు. లాస్ట్కి నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. నేను కోర్టులో పోయి ప్రాక్టీస్ చేస్తా, నేను నా అడ్వకేట్ లాగా ఈ కాలేజ్లో కాకపోతే ఇంకో XYZ ర్యాండమ్ కాలేజ్లో చదివినా కూడా నేను ఈరోజు ఏదైతే పని చేస్తున్నానో అది చేస్తుండే. జస్ట్ ఏంది అని అంటే జీవితంలో ఏదో చిన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అయిపోయినట్టు కాదు. ఈరోజు ఇన్ఫ్యాక్ట్ ఫెయిల్ అయినోడు ఇంకా పెద్దగా సక్సెస్ఫుల్ కాగలుగుతాడు. ఫెయిల్యూర్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని అర్థం చేసుకోవాలి. ప్రెషర్ వద్దు, మనకి ఏది కావాలో మనం అదే చేయాలి. నువ్వు ఇంకేదన్నా అవుతావా, లాయర్ అవుతావా, చార్టెడ్ అకౌంటెంట్ అవుతావా, లేకపోతే మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉందా, డాన్స్లో ఇంట్రెస్ట్ ఉందా, దానికి సంబంధించి కూడా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. అవన్నీ చేస్తా అని చెప్పేసి గట్టిగా పేరెంట్స్కి చెప్పి ఆ ఇంట్రెస్ట్ ఉన్న సైడ్ పోవడంలో తప్పే లేదు. అంటే నీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది, నువ్వు ఎందులో సాటిస్ఫాక్షన్ ఉంటావు, అది దట్ ఈస్ ఇంపార్టెంట్. సో పిల్లలకు నేను చెప్పేది ఏంటి అని అంటే, ఈ ఎగ్జామ్లలో ఫెయిల్ అయినంత మాత్రాన పెద్ద పీక్ పొడిచేది ఏం లేదు. నాకు తెలిసిన నాతో పాటు చదువుకొని ఎన్ఐటీలో ఫెయిల్ అయ్యి స్టార్టప్స్లలో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్ఐటీలోకి ఐఐటీలోకి పోయి జాబ్లు లేకుండా అడుక్క తిన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేటివి అన్ని ప్లేసెస్లో అన్ని విధాలుగా ఉండే. అన్ని ఎన్ఐటీ ఐఐటీ క్రేజ్ గురించి కూడా నేను ఫస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఏంటి అని అంటే, ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ నెంబర్ చాలా తక్కువ ఉండే. అరే కాలేజ్లో రాకపోతే ఇంజనీర్ కాలేవనే పరిస్థితి ఉండే. తర్వాత ప్రైవేట్ కాలేజెస్ కొన్ని ఓపెన్ అయినాయి, మంచి కాలేజ్లో వస్తే లైఫ్ బాగుంటుంది అనే పరిస్థితి ఉండే. ఈరోజు మంచి లేదు చెడ్డ లేదు,
లాస్ట్కి ఏదో ఒక కాలేజ్ అడ్మిషన్లు వచ్చినా మీకు అదే ఇంజనీరింగ్ మీరు చదువుతారు. అంతే. ఓన్లీ థింగ్ ఏంది అని అంటే మీకు ఇప్పుడు అంతా ఎట్లా అయిపోయింది, 10th తర్వాత ఇంటర్లో లైఫ్ సెటిల్ అయ్యే కాడికించి, ఇంజనీరింగ్లో లైఫ్ సెటిల్ అయ్యే కాడికించి, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చదివితే లైఫ్ సెటిల్ అవుతుంది అనే కాడికి మన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని 10th లోనే ఇంటర్లోనే ప్రాపర్గా కనుక తీసుకుంటే మనకు టైం వేస్ట్ అనేది కాదు. లైఫ్లో మనం హ్యాపీగా ఉంటాం, మనల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అండ్ పిల్లలకు ఒకటి నేను చెప్తున్నాను, స్టూడెంట్స్ అందరికీ, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అవసరం అయితే మీతో మిస్బిహేవ్ చేసేటోని కొట్టండి. ఇది అమ్మాయిలకు కూడా చెప్తున్నాను నేను, కొట్టండి, తర్వాత పోయి కేసులు పెట్టండి, భయం అనేది ఏం లేదు. అండ్ మిగిలిన స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీ టీచర్లు ఎవరైనా పిచ్చిగా మీతో మాట్లాడితే తాట తీయండి, తప్పేం లేదు. ఎందుకు అని అంటే ఫండమెంటల్ రైట్స్ మనకు ఉన్నాయి, క్వశ్చన్ చేయడమే మన హక్కు. వాడు పిచ్చిగా చేస్తే, మిమ్మల్ని అబ్యూస్ చేసినా, ఇంకేమన్నా చేసినా, అరే మీరు ఎందుకు బతుకుతున్నారా, మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారు, మీ అయ్యమ్మలు ఏం చేస్తున్నారు, ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే ఒకటే అనండి, నీదో చిల్లర బతుకు, నువ్వు అసలు టీచర్ లాగా ఫిట్ కాదు, నీలాంటి వాడి దగ్గర చదువుకోవడం వేస్ట్ అని చెప్పి వాడిని ఇన్సల్ట్ చేయండి. కానీ మీరు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి సూసైడ్స్ చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే బయట సొసైటీలో అట్లాంటి మృగాలు చాలా ఉంటాయి. వాటన్నిటితో ఫైట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ చేయాలి. సో బీ బోల్డ్ అండ్ గో ఫార్వర్డ్. మీరు అనుకుంటే సాధించందంటూ ఏది లేదు. అది ఐఐటి అయినా, లేకపోతే నీట్ అయినా, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ అయినా సరే, సంకల్పం అనేది గట్టిగా ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని సాధిస్తాము. భయపడాల్సిన అవసరం ఏం లేదు. మన కమిట్మెంటే మనల్ని మన గోల్ వైపు తీసుకెళ్తుంది. సో మీ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మేబీ ఐఐటి, ఎన్ఐటి, ఇట్లా నీట్ ఇట్లాంటివి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, తప్పేం లేదు. అవి క్రాక్ చేయనంత మాత్రాన మీరు కరెక్ట్ కాదని ఏం కాదు. మీరు ఏదైతే ఫీల్డ్ మీకు ఇష్టం ఉంటుందో, ఎక్సెల్ చేస్తారో దాని మీద ఫోకస్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ బీ సక్సెస్ఫుల్. And my support will always be there for young people of this nation.